ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. ముందు వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి. దాని కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. నా బర్త్డే రోజుది ఇది. మా హస్బెండ్ నాకు ఇది గిఫ్ట్ చేశారు. నేను ఇది కంప్లీట్గా డీటెయిల్గా వీడియో అయితే చేయలేదు, బట్ ఇది 360 degrees అయితే తిరుగుతుంది ట్రైపాడ్. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది. చూసారు కదా ఎలా తిరుగుతుందో. నేను కూడా ఆపరేట్ చేయడం కంప్లీట్గా అయితే నేర్చుకోలేదు. నేను చూడకుండానే మా హస్బెండ్ అయితే అన్బాక్స్ చేసేసి నాకు ఇలా చూపించారు. హ్యాండ్ గెస్చర్స్తో దాన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పారు. నేను అది ట్రై చేస్తున్నా. నేను ఆపరేటింగ్ చూడలేదు కాబట్టి నాకు ఇంకా తెలియట్లేదు. బట్ దీని గురించి కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను దీని ఎలా ఉంది అని చెప్పి కంప్లీట్ డీటెయిల్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నిజంగానే సిమెంట్ అనుకుంటున్నాను ఫేస్. చూసారు కదా ఎలా కమెంట్ చేస్తున్నారో. మా హస్బెండ్ మా బ్రదర్ అయితే ఫుల్గా ఏడిపిస్తున్నారనమాట. వైట్ డ్రెస్ వేసుకున్నా కదా, వెనక పెయింట్లో కలిసిపోయినంట. నా కలరు, నా డ్రెస్సు పెయింట్ అదే ఏడిపిస్తున్నారనమాట. సో నా బర్త్డే రోజు అయితే స్పెషల్ పులిహార చేశారు మా అత్తయ్య. అది తినేసి ఇదిగో మా చిట్టు చూసారా, నాకు గ్రీన్ మిర్చి పెడుతున్నాడు. వాడికి పెట్టడానికి ట్రై చేస్తుంటే ఇలా ఏదో ఒకటి మాకు పెట్టేసి డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తూ ఉంటాడు వాడు. అస్సలు తిండు. సో తర్వాత అయితే మేము మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యాము. నేను, మా బ్రదర్, మా హస్బెండ్ కలిసి. మా బాబు అయితే పడుకున్నాడు అనమాట. మా అత్తయ్య దగ్గర ఉంచేసి మేమైతే మూవీకి వెళ్తున్నాము. ఏం దొరకలేదు, కాకపోతే ఏదో ఒక మూవీకి వెళ్దామని చెప్పి మూవీకి అయితే బయలుదేరాము. నేను ఒక విషయం షేర్ చేయాలని అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని మా హస్బెండ్ని అడిగినప్పుడు కొంచెం ఆలోచించారనమాట. ఇలా పబ్లిక్గా పెట్టడం చాలా మందికి ఇష్టం ఉండదు కదా. మా హస్బెండ్కి కూడా పెద్దగా ఇష్టం ఉండదు. బట్ నాకు ఇష్టం, నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. బట్ ఈ రోజు అయితే, నా బర్త్డే రోజు అయితే ఆ గిఫ్ట్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఐ డోంట్ నో నేను అది యూజ్ చేస్తానో చేయనో తెలియదు, కానీ నాకైతే హ్యాపీగా అనిపించింది. నా గురించి ఆలోచించి అది గిఫ్ట్ చేసినందుకు. యాక్చువల్గా మా హస్బెండ్కి నాకు అమెజాన్ అకౌంట్ ఒకటే ఉంటుందన్నమాట. నేను సేవ్ ఫర్ లెటర్లో చాలా పెట్టి యాడ్ చేసి ఉంచేసుకుంటాను. సో అవి చూసి వెతికి మరీ నాకు అది గిఫ్ట్ చేసినందుకు నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించింది. ఫైనలీ మూవీ థియేటర్కి అయితే వచ్చేసామన్నమాట. ఫస్ట్ టైం ఇంత ఖాళీగా ఉన్న మూవీ థియేటర్ని చూడడం. మీరే చూడండి ఎంత ఖాళీగా ఉందో. అసలు ఎవ్వరు లేరు మూవీకి. ఐ డోంట్ నో మూవీ ఎలా ఉంటుందా అని అనుకున్నాను, బట్ పర్వాలేదు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎంత ఖాళీగా ఉందో చూసారా. అసలు ఎవ్వరు లేరు. మేము ముగ్గురమే ఉన్నాం థియేటర్లో. తర్వాత వచ్చారు ఒక 4-5 మెంబర్స్ వచ్చారంతే. చాలా ఖాళీగా అయితే ఉంది. పెద్దగా షూట్ చేయలేదు. స్టార్టింగ్ ఇంటర్వెల్ మూవీ అయిపోయాక షూట్ చేశాను అంతే. తర్వాత అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము. మన బర్త్డే అంటే మనం మాత్రమే హ్యాపీగా ఉంటే ఎలా సరిపోతుంది, ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఉండాలి కదా. ఇంటికి వచ్చాక మా అత్తయ్య గులాబ్ జామ్ చేశారు నా కోసం. అది కూడా తినేసి మా చిట్టుని, మా అత్తయ్యని కూడా ఎగ్జిబిషన్కి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాము. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కదా. వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పి మేము అందరూ మళ్ళీ బయలుదేరామన్నమాట. మా ఇంటికి దగ్గరలో ఒక వాటర్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. మా వియన్కి అయితే ఫిషెస్, టాటాయిస్, యానిమల్స్ లాంటివి ఫుల్ ఇష్టం అనమాట. మాక్సిమం పిల్లలందరికీ అవే ఇష్టం కదా. వీడైతే ఫుల్ ఎక్సైట్ అవుతాడు. అండ్ మేము రీచ్ అయిపోయాక మా బ్రదర్ కూడా కలిసాడనమాట. తిని మా బ్రదర్ ఇక్కడైతే క్రౌడ్ ఫుల్గా ఉన్నారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు మండే అనుకుంటా. అస్సలు ఉండరేమో, మండే కదా అని అనుకున్నా. బట్ చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. టికెట్స్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ఈలోపు మా చిట్టునైతే అస్సలు ఆపలేకపోయాము. మా బ్రదర్ దగ్గరే ఉన్నాడు మ్యాక్సిమం టైం అంతా. ఫుల్గా కొట్టేస్తున్నాడు నన్ను అయితే. ఇక్కడ చూసారు కదా. ఫైనల్లీ టికెట్స్ వచ్చాక లోపలికి అయితే బయలుదేరాము. నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కానీ, బట్ మా చిట్టుగాడు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు ఆ ఫిషెస్ని చూసి. చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి డిఫరెంట్గా. అండ్ నేను మెయిన్లీ స్కూబా డైవింగ్ ఉంటుందేమో అని చెప్పి వెళ్ళాము, బట్ మనకైతే లేదు. ఆ స్టాఫ్ మెంబర్సే అనుకుంటా. ఒక జెంట్, ఒక లేడీ అయితే ఉండి దాంట్లోనే చేశారు. అది కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. చూసారు కదా ఎన్ని కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయో. చిన్న చిన్న ఫిషెస్ చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోయినా మా బాబు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అదే కదా కావాల్సింది. ఇక్కడ చూసారు కదా ఈ ఫిషెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. లైటింగ్ కూడా వస్తున్నాయి దాంట్లో నుంచి, ఆ స్కిన్ నుంచి. అండ్ ఇదైతే ఆ ఎక్వేరియం మధ్యలో నుంచి వెళ్ళాలన్నమాట మనం. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో. నాకైతే ఎప్పుడు బయటకు వస్తామా అన్నట్టుంది. ఫుల్ రష్గా అయితే ఉన్నారు. The night's young and it's just begun
as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. అండ్ వీళ్ళని చూసి అయితే మా చిట్టు ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. చెప్పాను కదా స్కూబా డైవింగ్ వాళ్ళ స్టాఫే అనుకుంటా చేశారు. అసలు భలే చేశారు. చూసారు కదా ఈమె లేడీ ఒక జెంట్ కూడా చేశారు. వేరే సైడ్ ఉన్నారు తను. ఇంకా లాస్ట్లో ఇది అయిపోయాక బయటకు అయితే వచ్చేసాము. ఆ క్రౌడ్లో నుంచి ఏదో ఒకలాగా నాకు లోపల ఉన్నంతసేపు ఊపిరి కూడా ఆడలేనట్టుగా అనిపించింది. అంతమంది జనాల్లో నేను అస్సలు ఉండలేను. ఇంకా బయటైనా షాపింగ్ చేద్దామని చెప్పి వీడికైతే వచ్చేసామన్నమాట. వీడికి ఫోటోషూట్ తీయడానికి యూజ్ అవుతుందని చెప్పి స్పెక్ట్స్ అయితే చూస్తున్నాము. వీడి బర్త్డే కూడా ఉంది. ఆ వ్లాగ్ కూడా త్వరగానే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడికైతే ఈ బెలూన్స్ వచ్చేవి చాలా ఇష్టం. బట్ కంట్లో పడతాయేమని భయం అనమాట. నాకు చాలా భయం. వీడి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాను నేను. మ్యాక్సిమం పిల్లల మదర్స్ అందరూ అంతే కదా, పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు. అండ్ ఇదైతే మా హస్బెండ్కి చాలా ఇష్టం అంట. చాలా రోజుల నుంచి ఆడదామని అనుకుంటున్నారంట. ఫైనల్లీ చూసారా ఎల్లోలో అయితే కరెక్ట్గా కొట్టారు. దానికి గిఫ్ట్గా బాటిల్ అయితే వచ్చింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారు చిన్న పిల్లోళ్ళలాగా. ఇంకా అలాంటి గేమ్స్ చాలా ఆడారు. ఇంకా గిఫ్ట్స్ ఏం రాలేదు కానీ ఆడి సాటిస్ఫై అయిపోయారు అనమాట. ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఇంటికైతే బయలుదేరాము. నా ఈ చిన్న వ్లాగ్ మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. She puts her hand in mine. We wanna chase the night.